పాకిస్తాన్లో అయితే గందరగోళం నెలకొనుంది. ఒకవైపునేమో ఆర్థిక సంక్షోభం, రెండో వైపున ఇరాన్ చేసినటువంటి దాడులకి ప్రతీకారం కోసం సైన్యం సరిహద్దులకి సైన్యాన్ని పట్టుకుపోవడం, రెండో పక్కన పాకిస్తాన్లో ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, భారత్తో కలుస్తామంటారు. బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు అదే విధమైనటువంటి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. క్రమక్రమంగా పాకిస్తాన్ ప్రజలలో ఆగ్రహం పెట్టరేగిపోతుంది. అక్కడ తిండికి కూడా తిప్పలు పడేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒకప్పుడు పేదరికంలో ఉంటూ ఉండేవాళ్ళు కాబట్టి, గతి లేని బ్రతుకులు అయ్యాయి కాబట్టి ఇక్కడతో పోల్చుకుంటే పాకిస్తాన్ బెటర్ అన్నటువంటి ఫీలింగ్ని అక్కడ వాళ్ళకి కల్పిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో అద్భుతమైనటువంటి స్వర్గంలా కాశ్మీర్ ఉండేటప్పటికి, ఒక కీలకమైనటువంటి ప్యారిస్ లాగా నగరాల్లాగా తయారయ్యేటప్పటికి ఇక్కడ విషయాలు తెలుసుకుంటున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత్ నుండి అక్కడికి వెళ్ళి వలస ఉండిపోయినటువంటి వాళ్ళు కాశ్మీరీలు ఇప్పుడు వెనక్కి తిరిగి వస్తామంటున్నారు. పాకిస్తాన్ ఏనాటికి ఆ దేశాన్ని లేదా కాశ్మీర్ ప్రాంతాన్ని, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బాగు చేయదని ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఇది ఇలాగే సాగితే గనక ఇరాన్ పాకిస్తాన్ యుద్ధం మధ్యన పీఓకేలో జరిగేటువంటి తిరుగుబాటుతో భారత్లో ఏమైనా కలిసిపోతారనేది చూడాల్సి ఉంది.